మన హిందూ సంస్కృతిలో 108 సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. 108 అనే నంబర్ సంపూర్ణతను సూచిస్తుంది. 108 అనేది ఒక వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలో అనుభవించే ప్రతి దాన్ని సూచిస్తుంది. మన హిందూ మతంలో మంత్రాలు, ప్రార్థనలు లేదా శ్లోకాలు పఠించడాన్ని జపం అని పిలుస్తారు. పవిత్ర శబ్దాలు లేదా పదాలను బిగ్గరగా పఠించడం లేదా ఆధ్యాత్మిక అవగాహనను పెంపొందించడానికి సహాయపడుతుందని చెప్తారు. మొత్తం ధ్యాన చక్రము 108 మంత్రాలను జపించిన తర్వాతే పూర్తవుతుందని భావిస్తారు. 108 సార్లు మంత్రం జపించిన ప్రతిసారి ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి దగ్గర అవ్వడమే కాకుండా దైవత్వానికి దగ్గర అవుతామని నమ్ముతారు. 108 సంఖ్యలో ఉన్న మరో విచిత్రం ఏంటంటే, భారత సనాతన సంస్కృతిలో పవిత్రమైన సంఖ్య 108. ఖగోళ శాస్త్రంలో కీలకమైన నంబర్ 108. దేవుడి అర్చన సమయంలో చేసేది అష్టోత్తర శతనామావళి, అంటే 108 నామాలను జపించడం. ఇలా 108కి భారత సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సంఖ్యకు ఉన్న ప్రాశస్త్యాన్ని అనేక శాస్త్రాల్లోనూ వివరించారు. అదేంటో తెలుసుకుందామా? శనిదేవునికి 108 నామాలు ఉంటాయి. ప్రతి చోట హిందువులు 108 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఇందుకు ప్రముఖమైన కారణం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 అని. ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు. కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఉంది. అలాగే గుడిలో 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటాము. 108 ప్రదక్షిణలు చేయాలని అంటుంటాము. ఇలా సనాతన సంస్కృతిలో ఎక్కడ చూసినా 108 సంఖ్య గురించే వినిపిస్తోంది. నిజానికి 108 సంఖ్యకు విశేష ప్రాధాన్యం ఉంది. ధర్మశాస్త్రాల్లో 108 సంఖ్యను ఎంతో పవిత్రమైనదిగా, పరిపూర్ణమైనదిగా భావిస్తారు. అందుకే 108తో ముడిపడిన అనేక అంశాలు మనకు మేలు చేస్తాయని అన్ని ధర్మశాస్త్రాలలో వివరించారు. చూడ్డానికి చిన్న సంఖ్య అయినప్పటికీ దీనికి చాలా లోతైన శాస్త్రీయ వివరణలు ఉన్నాయి. 108 సంఖ్యను అమృతత్వానికి చిహ్నంగా వివరిస్తారు. సముద్ర మథనం చేసే సమయంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు పాల్గొని పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటకు తీశారు. ఇలా అమృతాన్ని బయటకు తీయడంలో మొత్తం 108 మంది కలిసి కృషి చేశారు. అందుకే 108కి అమృతత్వం ఉందని మన పురాణాల్లో వివరించారు. అలాగే ఆయుర్వేదంలో చూసుకుంటే ఆయుర్వేద శాస్త్రంలోనూ 108కి ప్రాధాన్యం ఉందని తేలింది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరానికి 108 ఆయువు పట్లు ఉంటాయని, ఆ ఆయువు పట్లలో ఏర్పడిన సమస్యను గుర్తించి పరిష్కరిస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయి. హిందువులకు ఎంతో పవిత్రమైన ఉపనిషత్తులు 108 ఉన్నాయి. అలాగే జపమాలలో 108 పూసలు ఉంటాయి. 108 నామాలతో దేవుడి అర్చన చేయడానికి అష్టోత్తర శతనామావళి చేస్తారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 108 నంబర్కి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ అంబులెన్స్ ప్రత్యక్షమవుతుంది. ఆపద్ బాంధవి రోగులను సరైన ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా చేస్తే అలా చేయడం వలన సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. 108 సార్లు గాయత్రి మంత్రం జపిస్తే సకల శాస్త్రాల్ని పూజించిన ఫలితం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే భరతుడి నాట్య శాస్త్రంలోనూ తెలపబడిన నాట్య భంగిమలు 108. అలాగే శ్రీచక్ర యంత్రంలోనూ 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలున్నాయి. మొత్తం 108. ఇది సంగతి. 108 వెనుక ఇన్ని కారణాలు ఉండటానికి ఈ సంఖ్య చాలామందికి ప్రియమైనదిగా, ఆరాధ్యమైనదిగా భావిస్తారు. శ్రీ గురుదేవ దత్త.